ఇవన్నీ రాకడ సూచనలే. ఆర్ఎఫ్ఐడి చిప్పు తెలుసా మీకు? ఆర్ఎఫ్ఐడి చిప్ అంటే తెలుసా? ఆ చిప్ ఒకటి మన దగ్గర ఉందనుకో, మనం ఎక్కడున్నామో తెలిసిపోతాం. మీకు అర్థమైనట్టుంది. ఈ సెల్లో చిప్ ఉంటుంది తెలుసా? సిమ్ ఉంటుందా, దాని వెనకాల ఇత్తడి బిళ్ళ ఉంటుందా? ఇత్తడిదే. ఓరు బాబు, చేతబడి ప్యాక్ రాసుకోవడానికి మహాండి మీరు. సిప్ ఉంటుంది బెదరు, ఇత్తడిదే. అది ఏంటనుకుంటున్నారా? మనం ఎక్కడికి వెళ్తున్నామో చూపిస్తుంది. మీకు అర్థమని చెప్పనా? మనం గూగుల్లో లైవ్ లొకేషన్ లేకపోతే కరెంట్ లొకేషన్ ఆన్ చేసి వెళ్ళిపోతున్నాం అనుకోండి, మనం ఎంత స్పీడ్లో వెళ్తున్నామో చూపిస్తుంది. అది ఏ ఏ డొంకలోకి వెళ్తున్నామో, ఏ హైవేలో వెళ్తున్నామో, మనం ఏం చేస్తున్నామో ఎక్కడ తెలుస్తుంది? ఎవడో చూస్తున్నాడు మనల్ని. ఇదంతా క్రీస్తు విరోధి పరిపాలనకి బ్యాక్గ్రౌండ్ ప్లాట్ఫామ్ సిద్ధమవుతుంది. ఇదంతా చాలా కుట్రం తెలుసో తెలదా మీకు? ఏండి నేను చెప్పాను, ప్రసంగం చెప్తాకు రాలేదు, చిన్న మేలుకొలుపు మాటలు చెప్పడానికి వచ్చాను అంతే, సూచనలు చెప్పడానికి వచ్చాను. టైం ఉంటే మెసేజ్ కుక్కలో, టైం ఉంటే మన మెసేజ్ ఏంటి? కుక్కలో. అన్ని మనుషుల పేరు చెప్పి అక్కడ ఒకటే కుక్కల పేరు చెప్పాడు. ఆ కథ తర్వాత చూద్దాం. ముందు అరగంట చెప్పుకుందాం రాకడ సూచన కథ. ఆర్ఎఫ్ఐడి చిప్ ద్వారా మనం ఎక్కడున్నామో, ఇంట్లో ఉన్నామో, ప్రయాణంలో తెలిసిపోద్ది బెదరు. అప్పుడప్పుడు చూడండి, మన కారు మన బండి వెళ్తుంటే ఆడు ఇలా మలుపు చూపిస్తే దాటేసామనుకో, ఆడు చెప్పేస్తాడు, రే దాటిపోయావు, యూటర్న్ తీసుకో, టేకే డైవర్షన్ అంటాడు. అయ్యి బాబోయ్, మనం ఎక్కడ ఉన్నామో ఎవడో చూస్తున్నాడో. ఎవడాడు? ఎప్పుడైనా కనిపెట్టారా? మన సంబంధం లేకుండా మన పెళ్లిపోట్లు అట్టేస్తాడు ఫేస్బుక్లోను, గూగుల్లోను. ఎప్పుడైనా గమనించారా? ఎలా సాధ్యమవుతుంది? ఈ సిమ్లో ఒకటి ఉంది, ఆర్ఎఫ్ఐడి. యాండి ఇది దేనికి ప్రిపరేషన్ తెలుసా? 666 ముద్రకే ఇది ప్రిపరేషన్. అతి త్వరలో ఈ చిప్ని ఎలా మారుస్తారంటే 666 ముద్ర కింద, చెప్పాలి మీరు, మార్చేస్తారు. మనం ఇంట్లో ఉన్నామా, ప్రయాణంలో ఉన్నామా, ప్రార్థనకి వెళ్తున్నామా, బైబిల్ చదువుతున్నామా, గుడికి వెళ్తున్నామా కూడా ఆడొక చోట కూర్చొని చెప్పేస్తాడు, ఇదిగో పలానా సుధారానికి బైబిల్ చదివేస్తున్నారు, రే వెళ్ళిపో అంటాడు. అంతే, వచ్చేస్తారు, దాడి చేస్తారు, కాల్ చేస్తారు. ఆడు ఎక్కడో ఉంటాడు, కానీ మన ఇంట్లో ఉన్న విషయం కూడా ఆడికి ఎక్కడ దాకా ఎందుకండి? మన ఇల్లు ఎక్కడ ఉందో కూడా గూగుల్లో చూస్తే చెప్పరేటి. దేని ఇప్పుడు ఆడు ఎవడో దుర్మార్గుడు ఇంకా డెవలప్ చేసి జీపీ చాట్ అంట, దానికి మరో పేరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్. మన సొక్క ముక్క కానీ, మన ఎంట్రుకు కానీ, మన చర్మం మీద తోలు కానీ, గోరు కానీ, ఏదైనా మన ఒంటి మీద చిన్న మొక్కిస్తే మన ఆకారం మొత్తం తయారు చేసి పరలోకం దిగినొచ్చినట్టుగా కావాలితే అలా తయారు చేద్దే, చచ్చిపోయిన లేచినట్టు కావాలితే అలా తయారు చేద్దే. ఏమండి చూస్తారా? ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అవి నిజమో తెలుస్తలేదు మనుషులో. కాబట్టి లేడీస్ కోసం చెప్తున్నాను, మీ ఫోటోలు గూగుల్లో కానీ, వాట్సాప్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ చెప్పండి పెట్టొద్దు. ఆ ఒక్క ఫోటోతో నీ కొంప మొత్తం ముంచగలడు. నువ్వు చేయని కార్యాలన్నీ నువ్వు చేసినట్టు ఒక వీడియో వాళ్ళు క్రియేట్ చేస్తారో. కాబట్టి ఈ మోజు ఎవరికైనా ఉంటే, అమ్మా నేను ముందే చెప్పాను, ప్రసంగం చెప్తాకు రాలేదు, మేలు కొలపడం 4 మంచి మాటలు చెప్తాకు వచ్చాను. ఇక్కడ ఎవరికన్నా అటువంటి పిచ్చుంటే యాండి కానించి అర్జెంటుగా మీ హిస్టరీలో నుంచి ఏం తీసేయండి, అర్జెంటుగా ఆడపిల్లల ఫోటోలు తీసేయండి. ఈ అన్ని టెక్నాలజీని యాండి వాడు వాడబోతున్నాడు. ఎవడో? క్రీస్తు విరోధి. ఇవన్నీ కూడా యేసయ్య రాకడా చెప్పాలి సూచనలే కాదా? భూకంపాలు జరిగిపోయాయి, యుద్ధాలు జరిగిపోతున్నాయి, ఆకాశంలో మార్పులు జరిగిపోతున్నాయి, ప్రకృతి చక్రంలో మార్పులు జరిగిపోతున్నాయి, ఒకరికొకరు సమాధానము లేదు, ప్రేమలు చల్లారిపోతున్నాయి, అత్తకే కోడలకే చెప్పండమ్మా పడతా లేదో. ఇవన్నీ ఏ సూచనలు? రెండవ రాకడా సూచనలు. అమ్మా ఏ సూచనలు రయ్యి? ఇవన్నీ రెండవ రాకడా సూచనలు. ఇవన్నీ చెప్పి యేసయ్య ప్రకటన గ్రంథంలోకి వచ్చి గుండెకాయ లాంటి మాటలు, ముఖ్యమైన మాటలు తేల్చి చెప్పేశాడు. ఏం చెప్పాడంటే, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. రెండోది, యవ్వన క్రియలు చెప్పిన వాడికి నేను ఏమిస్తాను? చదువరు కదా, ఇందాకే 12వ వచనం చదువరు కదా, ప్రకటన గ్రంథం 22:12. వాని క్రియ చెప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. బిడ్డా,
నువ్వేం చేస్తున్నావో నీకు తెలియకపోవచ్చు, నువ్వేం చూస్తున్నావో నీ ఇంట్లో వాళ్ళకి తెలియకపోవచ్చు. సెల్ ఫోన్లో ఏం చూస్తున్నావో, ఏంటి రహస్యంగా ఏం చేస్తున్నావో, గదుల్లో ఏం చేస్తున్నావో, నీ క్రియలు ఈ ప్రపంచానికి తెలియకపోవచ్చు. కానీ దేవుడు చూస్తున్నాడో. ఏంటి శిక్షలు మళ్ళా 2 రకాలు. ఇప్పుడు అన్నీ చెప్తాను, మారిపోతుంది. కానీ చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకవేళ నువ్వు చూడకూడని పదే 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 చూస్తే ఒకరోజు నీ కళ్ళు ఏమైపోతాయి సా, చూస్తుండగానే కళ్ళుకి వ్యాధి వచ్చేస్తుంది. తినకూడని తింటూ ఉంటే నీ నాలుకకి వ్యాధి వచ్చేస్తుంది. చూడండి, జకరియా గ్రంథం చదవండి. ఆ మాట జకరియా గ్రంథం 14:12 చదవండి. జకరియా గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనం. త్వరగా తెగుళ్ళు పుట్టించి చెల్లి బైబిల్ చూడు, తల్లి బైబిల్ చూడు. అద్దుగో బిడా, ఒంట్లో పైత్యం ఉందని, కోరికలు గుర్రాలై పరిగెడుతున్నాయని, అందం ఉందని, ఆరోగ్యం ఉందని నీ దేహంతో పాపం చేస్తున్నావేమో. దేవుడు అంటున్నాడు, నీ దేహాలు కుళ్ళిపోయే వ్యాధులు రాబోతున్నాయి. ఏమైపోతాయంట? దేహాలు ఏమైపోతాయరా తల్లి? జాగ్రత్త, రాబోయే రోజుల్లో ఈ వ్యాధులకి మందు ఉండదు. దేహాలు కుళ్ళిపోతాయంట. తర్వాత వారి కన్నులు నీ ఇష్టానుసారంగా చూడగానే పదే 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 మాటి మాటికి చూస్తూ సంతోషిస్తూ ఆనందిస్తూ అనుకున్నావేమో. నీ కన్ను తొర్రల్లో కళ్ళు గుడ్లు ఏమైపోతాయి చెప్పండి? కుళ్ళిపోతాయి అంటండి. రాబోయే రోజులు వ్యాధులు ఇదే. అక్కడ ఎందుకు, ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. నెట్లో కూడా సెర్చ్ చేస్తే కళ్ళు కుళ్ళిపోయే వ్యాధి వచ్చింది, ఒళ్ళు కుళ్ళిపోయే వ్యాధి వచ్చింది, రక్తం ఏదో అయింది అంటున్నారు. మందు పనిచేస్తలేదు, ఇంజక్షన్లు పనిచేస్తలేదు.